హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక విలేజ్ విహారీ. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణం నడిబొడ్డున ఒక ఆలయం అయితే ఉంది. ఈ ఆలయం వచ్చేసి కోటిలింగాల దేవస్థానం. ఈ ఆలయంలో శివలింగంను దర్శించుకుంటే కోటిలింగాలను దర్శించుకున్న పుణ్యం కలుగుతుందట. సిద్దిపేటకు వచ్చిన వారు తప్పకుండా ఈ ఆలయాన్ని ఒక్కసారైనా దర్శించుకుంటారు. ఎందుకంటే గర్భాలయంలో ఉన్న శివలింగమును దర్శించుకుంటే కోటిలింగాల ఫలితం మనకు లభిస్తుంది. కాశీ నుండి తెచ్చిన శివలింగం ఇక్కడ మనమైతే దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇది ఆలయం లోపలికి వెళ్ళే ప్రధాన ద్వారము. ఇక్కడ నుంచే స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు. ఈ ఆలయాన్ని కోటిలింగాల గుడి అని మరియు పార్థివ లింగాలని ఇక్కడ వారు పిలుస్తూ ఉంటారు. ఈ ఆలయాన్ని 1979లో శ్రీ శ్రీ మదనానంద స్వామి వారు నిర్మించారు. అంటే దగ్గరగా 45 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. చాలా పురాతనమైన ఆలయం. మనం ముందుగా ఇక్కడ శివలింగాలు అయితే చాలా ఉంటాయి. ఇక్కడ దర్శనం చేసుకొని గర్భాలయంలో ఉన్న పరమశివుని అయితే దర్శనం అయితే చేసుకుందాం పదండి. ఫ్రెండ్స్, ఈ ఆలయంలో ఈ శివలింగాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. ప్రతి శివరాత్రికి మరియు సోమవారము ప్రత్యేక అభిషేకాలు ఈ శివలింగాలకు జరుపుతూ ఉంటారు. మనం చూడవచ్చు, చాలా శివలింగాలు అయితే మనకు ఇక్కడ ప్రతిష్టాపన చేసినట్టయితే కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా ఈ శివలింగాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. చూడండి. ఫ్రెండ్స్, మనం అక్కడ దర్శనం అయితే చేసుకోవచ్చు. స్వామివారి గర్భాలయము అక్కడ బంగారం కలర్లో మనకు కనిపిస్తూ ఉంది. ఇదే ప్రధాన ద్వారము. మనం ఇక్కడ నుంచి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ చాలా ఎత్తులో ఉన్న ధ్వజస్తంభం అయితే దర్శనం ఇస్తుంది. స్వామివారి ఎదురుగానే మనకు గర్భాలయం ముందర మనకు చాలా పెద్ద నంది విగ్రహం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలయంలో చూసినా కానీ రాతితో చేసిన చిన్న నంది విగ్రహం అయితే మనకు దర్శనమిస్తుంది. కానీ ఈ ఆలయంలో చాలా పెద్ద నంది విగ్రహం మనకి ఇక్కడ చూడముచ్చటగా కన్నుల విందుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలయానికి ఈ నంది విగ్రహం చాలా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ ఆలయాన్ని 1979లో శ్రీ శ్రీ మదనానంద స్వామి వారు నిర్మించారు.
పరమశివుడే స్వామీజీ కలలో కనిపించాడని ఇక్కడ దర్శించుకున్న ప్రదేశంలో కోటిలింగాల ఆలయాన్ని నిర్మించాలని కలలో ఆజ్ఞాపించాడట. ఇక్కడ స్థల పురాణం అయితే చెప్తుంది. సంగమేశ్వర స్వామి ఆశీర్వాదంతో మదనానంద స్వామి వారు సిద్దిపేటకు వచ్చి శబరేశ్వర ఆలయంలో బస చేశారట. సిద్దిపేటతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన స్థానికులు కూడా ఈ ఆలయ నిర్మాణానికి ఆర్థికంగా సహాయం చేశారని చెప్తూ ఉన్నారు. చివరికి 1979లో మదనానంద స్వామి వారు కోటిలింగేశ్వర స్వామి ఆలయ యంత్ర బలంతో విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించి ఆలయం యొక్క పునాదులు వేసి చాలా అద్భుతంగా నిర్మించారు. ఫ్రెండ్స్, ఆలయ గర్భగుడిలో శివలింగం వారణాసి నుంచి తీసుకువచ్చి విగ్రహం కింద 1 అడుగు లోతులో శివపంచాక్షరి లిఖిత వ్రాత పత్రాలు పాతి పెట్టడం అయితే జరిగిందట. ప్రధాన గర్భాలయంలో శివలింగం పైన చంద్రరేఖ, భస్మరేఖ, పార్వతి మరియు గంగాదేవి యొక్క దివ్య చిత్రాలను ఈ ఆలయంలో శివలింగం పైన మనం దర్శనం అయితే చేసుకోవచ్చు. ఆలయం ప్రారంభమైన సంవత్సరంలో జరిగిన ఒక సంఘటన తర్వాత మంత్రశక్తులను కలిగిన పార్థివలింగాలు ఉన్న సంచులపైకి శివలింగం గుర్తుతో ఒక దివ్యమైన నాగుపాము కనిపించి అదృశ్యమైందట. అందుకే ఈ ఆలయంలో ప్రత్యక్షంగా శివుడు కొలువై ఉన్నాడని ఇక్కడికి వచ్చిన భక్తుల నమ్మకం. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందని చాలా మంది భక్తులైతే చెప్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఇదే గర్భాలయము. ఈ ఆలయంలో ఉమామహేశ్వర సహిత అష్టోత్తర శతలింగేశ్వర స్వామితో పాటు చాలా ఉపాలయాలు అయితే మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. శ్రీ రాజరాజేశ్వర దేవి, గాయత్రీదేవి, దత్తాత్రేయ స్వామి, ఆదిశంకరాచార్య, తులసి మఠం, కామధేనువు గోమాత, శ్రీ మురళీకృష్ణ ఆలయము, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయము, నవగ్రహాలు, సంతోషిమాత మఠం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగదేవత, చండీశ్వర ఆలయం, వందలింగాల ఆలయం, ఇలా చాలా ఉపాలయాలు అయితే ఈ ఆలయంలో ఉన్నాయి. చాలా ప్రత్యేకతలు కూడిన ఆలయం. శివుడి ప్రత్యేకమైన సోమవారం రోజు ఇక్కడ చాలా మంది భక్తులు వచ్చి ప్రత్యేక అభిషేకాలు మరియు పూజలు జరుపుతూ ఉంటారు. ఈ ఆలయ గర్భగుడిలో ప్రత్యేకంగా ఆలయ గర్భగుడిలో శివలింగం పైన అభిషేకాలు చేసుకోవడానికి ఇక్కడ పూజారులు అయితే అవకాశం ఇస్తారు. ఈ ఆలయంలో ప్రతి శివరాత్రికి అంగరంగ వైభవంగా వార్షికోత్సవాలు, శివరాత్రి వేడుకలు జరుగుతూ ఉంటాయి. ఈ వేడుకను చూడడానికి చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. వేరే ప్రాంతాల నుండి కూడా, వేరే గ్రామాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్, సిద్దిపేటలో కోటిలింగాల యొక్క పూర్తి వివరాలు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి.